వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గద్దరన్న మీటింగ్కి వచ్చినటువంటి అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గద్దరన్న చనిపోయి సంవత్సరం కావస్తుంది అన్న, నువ్వు చనిపోయినా కూడా చనిపోనట్టుగానే ఉంది నీ పాట మా కళాకాదాల మువ్వలలో మోగుతుంది గద్దరన్న. నువ్వు చనిపోలేదు, నువ్వు బతికే ఎల్లకాలం మా గుండెలలో ఉంటావు అని చెప్తూ గద్దరన్న ఇవాళ పోతూ పోతూ మనకొక గద్దరన్ననిచ్చాడు. ఏపూరు సోమన్న మన గద్దరన్న. వీరాట పర్వంలో ఏపూరు సోమన్న పాట పాడితే నేను గద్దరన్నే పాడిండు అనుకున్నా, కానీ సోమన్న పాడిండు. చాలాసేపటి దాకా నాకు అర్థం కాలే, అదే వాయిస్ అదే గొంతు. వేరే వాళ్ళు గద్దర్లు గారు, మన చిన్న గద్దరు మన తమ్ముడు ఏపూరు సోమన్న. అదే మనకు ముందు కష్ట సుఖాలలో గద్దరన్న వెంట ఉండి వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి గద్దరన్న కాళ్ళకు రక్తాలు వచ్చిన, సోమన్న కాళ్ళకు రక్తాలు వచ్చినా, వాళ్ళంట తిరిగే అన్న అంటే తిరిగే పిల్లలకు రక్తాలు వచ్చినా, ఆ కష్ట సుఖాలలో ఏమన్నా పాలు పంచుకుంటున్నామంటే అది మనకే దక్కాలి, వేరే వాళ్ళకు దక్కొద్దు అని చెప్తూ గద్దరన్న మా రోజు వీరన్న. గద్దరన్న నాకు ఎట్లా పరిచయం, నాకు వేదిక ఎక్కడ నేను పంచుకోవడానికి రాలేదు. నేను ఒక విషయం చెప్తున్నా, ఆ విషయమే మా రోజు వీరన్న సిపిఎస్ఐ పార్టీ పెట్టినప్పుడు, కుల సంఘాలు పెట్టినప్పుడు, వర్గ పోరాటం కుల పోరాటం అన్నప్పుడు గద్దరన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండు. గద్దరన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు గంటలు మాట్లాడుకునేవాళ్ళు గద్దరన్న మా రోజు వీరన్న. ఆ విషయాలు గొల్లకూర్మ డోలు దెబ్బ సాకలక్కుల పోరాట సమితి, ఇవాళ గౌడ పోరాట సమితి, మన లెంబాడక్కుల పోరాట సమితి, ఇన్ని కుల సంఘాలు పెట్టి అనార్కలుగా అన్నతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్న మాటలు ఇవి. అరే వీరు, నువ్వు ఎంతో భారాన్ని ఎత్తుకున్నావు. ఈ సమాజంలో కుల పోరాటం ఎంతో, వర్గ పోరాటం ఎంతో, కుల పోరాటాన్ని కూడా అంతే ఎత్తుకున్నావు వీరన్న. ఈ సామ్రాజ్యవాదం నిన్ను ఏ విధంగా ఉంచుతుందో ఒక కంట కనిపెట్టి తిరగాల బిడ్డ అన్నాడు. నన్నేం చేస్తుందన్నా, మీరందరూ ఉన్నారుగా అన్నాడు. కానీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరన్నను పొట్టన పెట్టుకుంది. అదే వీరన్న సభకు నేను గద్దరన్న గోసిగొంగడేసి వీరన్న సభకు పాట పాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మిత్రులారా, ఎంతోమంది అమరులు అయినరు. ఆ అమరులకు జోహార్లు అర్పిస్తూ ఇవాళ గద్దరన్న రాసిన పాట. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా, కనతల్లి చనిపాల రుణమెట్ల తీరు, కనతల్లి చనిపాల రుణమెట్ల తీరు, కనిపెంచి నా తల్లి భ్రమలెట్ల తీరు, కనిపెంచి నా తల్లి భ్రమలెట్ల తీరు. రారాజులకైనా రాక్షసులకైనా, రారాజులకైనా రాక్షసులకైనా, రారాజులకైనా రాక్షసులకైనా, రారాజులకైనా రాక్షసులకైనా, విషము నాగులకైనా విష్ణువుకైనా, విషము నాగులకైనా విష్ణువుకైనా, విషము నాగులకైనా విష్ణువుకైనా, విషము నాగులకైనా విష్ణువుకైనా, తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే, తల్లి మురికిల పూసే మల్లె మొగ్గ, తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే, తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే. అరే తల్లి లేని జన్మ ఏ జీవి ఉంది, తల్లి లేని జన్మ ఏ జీవి ఉంది, తల్లి లేని జన్మ ఏ జీవి ఉంది. అంగిలా మూతడికి చెంగు నెగిరేసి, అంగిలా మూతడికి చెంగు నెగిరేసి, అరే అంగిలా మూతడికి చెంగు, నింగిలో బిడ్డని ముద్దాడుతావు, నింగిలో బిడ్డను ముద్దాడుతాము, నింగిలో బిడ్డను ముద్దాడుతాము. ఎట్టాడు గుట్టాడు చెరగోడు అయినా, ఎట్టాడు గుట్టాడు చెడ్డోడు అయినా, ఎట్టాడు గుట్టాడు చెడ్డోడు అయినా, ఎట్టాడు గుట్టాడు చెడ్డోడు అయినా. కాలు రెక్కలు మెరిసి కను తెరిసేదాకా, కాలు రెక్కలు మెరిసి కను తెరిసేదాకా, అందారు నీ ఒడిలో చందమామాలే, అందారు నీ ఒడిలో చందమామాలే, అందారు నీ ఒడిలో చందమామాలే. అప్పుడున్న అమరులని, అప్పుడున్న కామ్రేడ్స్ని, అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఎట్లా పొట్టన పెట్టుకుందంటే, బెల్లి లలితక్క సభకు గద్దరన్న నేను కలిసి వెళ్ళినప్పుడు ఆ పాట గద్దరన్న విన్నాడు. నేను పాడినప్పుడు చాలా బాగా పాడినవమ్మ విజయ అని చెప్పి గద్దరన్న కూడా అనడం జరిగింది. రాజహింస పెరుగుతున్నదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరు మారుతున్నదో, తెలంగాణ గడ్డ రాజహింస పెరుగుతున్నదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరు మారుతున్నదో, తెలంగాణ గడ్డ పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి
అడుగున పెట్రోలు నెక్కిస్తే మంటలకు బిలబిలలాడి కంటికి పుట్టడెడ్సిందో మంటలకు బిలబిలలాడి కంటికి కారమయ్యని కూరలాత గురువులా పెరుగన్న మూట గారవంగా పెంచి బిడ్డల ముద్దు ముద్దుగా పెంచుకుంటే ఆ పేద తల్లి పేగు తెంచిండో ఈ పోలీసు కొడుకులు ఎట్లా నాశనం అయిపోతారో పోలీసు కొడుకులు ఎట్లా నాశనం అయిపోతారో పోలీసు కొడుకు